దిశలో కూడా, స్వేచ్ఛలో కూడా ఒకటే టాపిక్ గురించి రాశారు ఇవాళ. చాలామంది కాంగ్రెస్ వోళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారండి. రాములమ్మ వెనకున్నదెవరు? రాష్ట్ర నేతల సిఫార్సా? సొంత లాబీయింగా? ఏఐసీసీ నేతలే పిలిచి అవకాశం ఇచ్చారా? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటంపై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ. మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారంటగా విజయశాంతిని. హోమ్ మినిస్టర్ కూడా ఇస్తారని చెప్పేదో ఒకళ్ళు రాశారు. ఇదిగో వీళ్ళైతే క్యాబినెట్లోకి రాశారు అని చెప్పి రాస్తున్నారు. చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం ఒకసారి. దిశ వాళ్ళు ఏం రాశారంటే, శ్రీనటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ దక్కడంతో పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను పెద్దల సభకు పంపించడంపై వెనుకున్న ఆంతర్యం ఏంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా, లేక విజయశాంతి సొంతంగా లాబింగ్ చేసుకున్నారనే చర్చ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వచ్చిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమాలు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువే. మరి దీంతో యాక్టివ్ పాలిటిక్స్కి విజయశాంతి దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ 4-5 రోజుల కింద ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలను కలిసిన టాక్. ఆమె ఢిల్లీలో ఎవరిని కలిశారు అనేది ఇక్కడ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు. మరి ఏఐసీసీ నేతలే స్వయంగా విజయశాంతికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకొని పదవి ఆఫర్ చేసినట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. హైకమాండ్లోని ఒక కీలక నేతతో ఆమె లాబింగ్ చేశారని మరికొందరు అంటున్నారు. పదవి కోసం ఆమె చాలా కాలంగా లాబింగ్ చేసిన ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఊహాగానాలు తొలుత వినిపించాయి. కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పెద్దల సభకు పంపడానికి హైకమాండ్ మొగ్గు చూపినట్టు చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీతో పనిచేసిన అనుభవం ఉన్న రాములమ్మకు ఉంది. దీంతో కేసీఆర్ని ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం అటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఒక్క ఎమ్మెల్సీ సరిపుచ్చుతారా, భవిష్యత్తులో మరేదైనా పదవి ఇస్తారా అనేది హాట్ టాపిక్గా ఉంది. ఇస్తారంట, మినిస్టర్ అంటున్నారు కదా. మరి క్యాబినెట్లోకి రాములమ్మ విస్తరణ సమయంలో బెర్త్ ఖాయం. ఏఐసీసీ ఛాయిస్గా పీసీసీకి సూచన. రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలున్నా ఉద్యమకారిణిగా పార్టీకి మైలేజ్ టాక్. కేసీఆర్, కేటీఆర్, హరీష్కు కౌంటర్గా 2-3 రోజుల్లో ఆమె ఢిల్లీకి సోనియా గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. సీటు అలానే గుస్సా. వాళ్ళెవరూ తాము అడగమని యువనేతల అసంతృప్తి. ఎమ్మెల్సీ సీటు చేరడంతో నారాజ్. 10 ఏళ్లు బీఆర్ఎస్పై కొట్లాడినా ఛాన్స్ దక్కలేదని ఆవేదన. భవిష్యత్తులోనే అవకాశం ఇవ్వాలని పార్టీపై ప్రెషర్. ఎమ్మెల్సీలన్నీ ఏకగ్రీవం అయిపోతలేండి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నెక్స్ట్ విజయశాంతి గురించి చూద్దాం. విజయశాంతి రాష్ట్ర మంత్రివర్గంలోకి రానున్నారా? విస్తరణ సమయంలో ఆమెకు అవకాశం వరించనున్నదా? ఏఐసీసీ కోటలో ఆమెకు బెర్త్ కలనట్లేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారిణిగా ఆమెకున్న గుర్తింపు పార్టీకి మైలేజ్గా మారనుందా? ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయమా? రాష్ట్ర నేతల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నా క్యాబినెట్లో చోటు అనివార్యమా? ఇలాంటి చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉద్యమకారులుగా పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు కొందరున్నా దాన్ని హైలైట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి ద్వారా ఆ లోటు తీర్చాలనుకుంటుందంట ఏఐసీసీ. సో బీఆర్ఎస్కు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సోనియా గాంధీ పక్కా వ్యూహం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులంతా తమది ఉద్యమ పార్టీ, కేసీఆర్ను మించిన ఉద్యమకారులు ఎవరు, చావునోట్లు తలపెట్టి ఇలా డైలాగులు వినిపిస్తున్న సమయంలో వాళ్ళకి ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి ఎంపిక పర్ఫెక్ట్గా ఉంటుందని సోనియా గాంధీ అభిప్రాయం. మంత్రిని చేయడం ద్వారా అసెంబ్లీలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులకు ఆమె ద్వారా గట్టి కౌంటర్ ఇవ్వచ్చనే ఆ పార్టీ ఉద్దేశం. లేదంటే ఆమె కేవలం కౌన్సిల్కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో దీర్ఘకాలంగా పనిచేసిన ఆమె అక్కడ సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కలేదని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం దిక్కుతుంది. ఖచ్చితంగా విజయశాంతికి క్యాబినెట్ బెర్త్ దొరికే అంశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా కొంతమంది అయితే హోంమంత్రే ఇస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్ లేడు కదా మనకి ఇప్పుడు, హోంమంత్రి ఇస్తారని కూడా చెప్పి మాట్లాడుతున్నారు. అయితే నిజంగానే ఈ కాంగ్రెస్ తరపు నుంచి ఆమె బీఆర్ఎస్ అంటే ఈ కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, బీజేపీ వాళ్ళని కూడా గట్టిగా టార్గెట్ చేయగల కెపాసిటీ విజయశాంతి సొంతం. కేసీఆర్ని అయితే ఒక ఆట ఆడుకుంటుంది విజయశాంతి. అసెంబ్లీకి కనుక వీళ్ళిద్దరు వస్తే, అంటే మంత్రిగా ఆమెకు తొందరగా ఇస్తే మాత్రం, ఆ అసెంబ్లీలో వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం కేసీఆర్ని ఖచ్చితంగా విజయశాంతి ఒక ఆట ఆడుకుంటుంది. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళెవరు కూడా విజయశాంతి వాగ్దాటి ముందు, విజయశాంతి డైలాగ్ డెలివరీ ముందు వాళ్ళు ఎవరు నిలబడలేరు. మరి చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే అసెంబ్లీ మాత్రం వస్తే. ఇక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది బీఆర్ఎస్. 10 ఏళ్ల తర్వాత కూడా అసెంబ్లీ వేదిక ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలో
విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకుంటే బీఆర్ఎస్లో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, కేసీఆర్ తీరు ఎలా ఉండేది, ఆలె నరేంద్ర లాంటి వారికి లభించిన గుర్తింపు ఏంటి, ఉద్యమం తర్వాత కోదండరాం లాంటి వారికి అవమానాలు ఎందుకు అయ్యాయి, ఉద్యమంలో కేసీఆర్ రోల్, ఇలాంటివన్నీ వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. గులాబీ నేతలకు ఆమె ద్వారా గట్టి కౌంటర్ ఇప్పించవచ్చు అనేది కాంగ్రెస్ హైకమాండ్ భావన. ఇప్పటికే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్నది. దీంతోపాటు కేటీఆర్, కవిత ఉద్యమంలోకి రావడానికి ముందే విజయశాంతి ఎంటర్ అయ్యారు. వారందరికంటే ఆమె సీనియర్ కావడంతో ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి పరిణామాలను ఆమె బహిర్గతం చేస్తే గులాబీ లీడర్లు ఆత్మరక్షణలో పడతారనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావన. ఉద్యమం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదంటూ వారిని విజయశాంతి తనదైన శైలిలో కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీలో ఉన్నప్పుడు ఆమె తెలంగాణ వాదాన్ని వినిపించారు. పార్టీ విధానపరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వని రోజుల్లోనే విజయశాంతి ఓపెన్గా మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ కోసం తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీనే పెట్టుకున్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో విలీనం చేసి విజయశాంతి కేసీఆర్తో కలిసి నడిచారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంటుకు వచ్చిన టైంలో ఆమె ఎంపీగా ఉన్నారు. 2004 మొదలు 2014 వరకు తెలంగాణ ఉద్యమం, అందులో కేసీఆర్ పాత్ర, బీఆర్ఎస్ లక్ష్యం, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఆల నరేంద్ర వంటి వారికి ఎలాంటి గౌరవం దక్కింది, బీఆర్ఎస్ నుంచి ఆమె ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తే అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి లీడర్లకు ఇబ్బందిగా, గ్యారంటీగా మారుతుంది. అంతేకాకుండా ఆమెను మంత్రిగా చేస్తే కూడా వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ స్వయంగా చొరవ తీసుకొని ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలాగా ఏఐసిసి ద్వారా పిసిసికి చెప్పినట్లు సమాచారం. అన్ని విధాలుగాను ఆమెను మంత్రిని చేయడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని, ఏకకాలంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు గట్టిగా కౌంటర్ ఇప్పించవచ్చు అనేది సోనియా గాంధీ అభిప్రాయం అని ఏఐసిసి వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా 2-3 రోజుల్లో సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నది. చివరి నిమిషం వరకు ఆమె పేరు తెర మీదకు రాకపోయినా అనూహ్యంగా అభ్యర్థి ఖరారు కావడంతో హైకమాండ్ సెలక్షన్ అనే చర్చలు గాంధీ భవన్లో జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మంత్రిగా చేయడం ద్వారా మున్ముందు పరిణామాలు చాలా భిన్నంగా ఉంటాయని, కీలకమైన శాఖను ఆమెకు అప్పగించే అవకాశాలు ఉన్నాయనేది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. మరి హోమ్ మినిస్టర్ ఇస్తారేమో, కానీ ఇవ్వాలి విజయశాంతి గారికి. ఇస్తే అసెంబ్లీ మాత్రం మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈసారి. చూద్దాం మరి ఏం జరుగుద్దో, ఇస్తారో ఇవ్వరో.